ఈ రోజు వరకు కేసీఆర్ గారు అయ్యో దేవుడు అది అన్న నాయకుడు తెల్లారి లేస్తే కడవ మార్కొని నిలబడతా ఉన్నారు. దీన్ని ముందు నుంచి మీరు ఒక ఉద్యమకారులు లెక్క ఉన్నారు. ముందు నుంచి ఈ తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటే లేకపోతే ఈ రోజు వరకు కూడా కేసీఆర్‌తో మమేకమైతూ నడుస్తా ఉన్నారు. నిజంగా సాధారణ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏ పదవులు రాని కార్యకర్తలు మాత్రమే ఈరోజు ఏదైతే కేసీఆర్‌తో నడుస్తా ఉన్నారు. అన్ని పదవులు అనుభవించుకుంటూ అన్ని విధాలుగా చేసుకున్నట్టు మనం చాలా మందిని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. బొంతు రామ్మోహన్ తీసుకోవచ్చు, లేకపోతే కడియం శ్రీహరిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎంను తీసుకొచ్చి చేసింది కేసీఆర్ గారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేని చేసింది కేసీఆర్ గారు. ఆ తర్వాత ఆయన బిడ్డకి ఎంపీ సీటు కూడా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇది ఏమన్నా అధికారం లేకపోతే వాళ్ళు ఇక్కడ బతకలేరా, లేకపోతే వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడనే ఉంటారా? నేను ఒక్కటే సార్, ఇప్పుడు రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఇదేదో పెద్ద విపత్తు, ఇదేదో పెద్ద నష్టం అని నేను భావించట్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న 100 మంది ఒకే మానసిక పరిస్థితిలో ఉండరు. వాళ్ళ ఆలోచన విధానం అందరిది సమానం ఉండాలని కూడా నేను అనుకున్నాను. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతూ ఉంది అంటే, మనం అందరం అనుకుంటా ఉన్నాం కేసీఆర్ గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ అని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. దీని వెనుక జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదమైనటువంటి కుట్రలు ఆంధ్ర ప్రాంతం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇవాళ ఈ బిగ్ షాక్ అదిరిపోయింది, ముదిరిపోయింది, కూలిపోయింది, కేసీఆర్ ప్రపంచం పటాపంచలైపోయింది అని రాస్తున్నటువంటి పత్రికలు, దాన్ని హెడ్ లైన్స్ పెట్టుకొని ప్లే చేసే ఛానళ్ళు, ఇవన్నీ కూడా ఒక టీం వైజ్ పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, వాస్తవానికి నిజం చెప్పాలి అంటే ఇంతకంటే పెద్ద ఒడిదుడుకులను, ఇంతకంటే పెద్ద అణచివేతలను, ఇంతకంటే పెద్ద దిగ్బంధనాలను దాటేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఇవాళ ఇదేదో పెద్ద నష్టం అని నేను అనను. సరే, కొంతమంది ఏమంటారు కదా, నేను ఇంతకుముందు అన్నట్టు చెప్పుపోతే పోయింది కుక్క బుద్ధి తెలుసని అన్నట్టు ఇట్లాంటివి ఉంటాయి. నేను ఒకటి ప్రధానంగా నేను అనేది ఏంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా కొంతమంది మేధావులు, వాళ్ళకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వానికి వాడే నేను ఒక మేధావునని ఇక్కడ రాసుకున్నాడు, గత ఊరు మీద ఊర కుక్క లెక్క తిరుగుకుంటా వాడు ఏమంటాడు, ఉద్యమకారులకు అన్యాయం చేసిండు కేసీఆర్. అరే హౌలే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారుడు ఖాతే తెరవలేదురా, హౌలేగా దీని మీద ప్రశ్నించమంటే ఎవడు ముందుకు వస్తలేడు. రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు. రైతు బంధు నిధులు ఏదైతే కేసీఆర్ గారు పక్కకు పెట్టినరో ఆ నిధులు కొంతమంది కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసిండు, దాని గురించి అడుగురా అంటే ఒక్క మీద బయటకు వస్తలేడు. ఇప్పుడు ఇంత పెద్ద విపత్తు. గతంలో ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ బలంగా తయారై భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నది, భారతదేశానికి దిక్సూచి అవుతుంది అన్నప్పుడు పక్క పార్టీలను వాళ్ళను కేసీఆర్ దగ్గరకు వస్తున్నారు, కేసీఆర్ కొంటున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని మాట్లాడిన ఈ వేదవలు ఇవాళ మరి ఈ విపత్తు ఇంతమంది ఇట్లా మారినప్పుడు ఒక్కడు నోరు తెరుస్తారు ఇప్పటిదాకా. అంటే దీని వెనకాల ఉన్నట్టు కుట్రలన్నీ కూడా సీమాంధ్ర నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళంతా కీలు బొమ్మలే తప్ప వీళ్ళు సూత్రధారులే, వీళ్ళు పాత్రధారులే. వెనకాల వీళ్ళు వెనక చక్రం తిరిపేటారు వేరే ఉన్నారు. నేను ఇప్పటికి కూడా అంటా ఉన్నా, నిన్న మొన్నటి వరకు మేము మేధావులం అని చెప్పేసి స్వయం ప్రకటితంగా మీరు ముందుకు వచ్చినారో ఈ రోజు ఎందుకు నోరు తెరవరు? ఇలా ఉద్యమకారులకు అవకాశాలు రాకున్నా కూడా మీరు సూర్లబంటున్నారు, ఉద్యమకారులను పట్టించుకోకపోయినా మీరు అదే సూర్లబంటున్నారు. పక్క పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులను అందరినీ తీసుకుపోయి బీజేపీ కాంగ్రెస్ టికెట్లు ఇచ్చుకున్నా కూడా మీరు నోరు మెదుపుతలేడు. కానీ కేసీఆర్ గారికి ఏదో బద్దలైపోయింది, ఏదో మునిగిపోయింది అని చెప్పేసి పబ్బం గడుపుకుంటుంటే ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. 100% కేసీఆర్ గారి నాయకత్వం చేసింది మంచే తప్ప చెడైతే చేయలేదు. మేలు చేయకపోయినా కీడు చేయనటువంటి నాయకత్వం కేసీఆర్ గారిది. ఇలా కేసీఆర్ గారి పాలనను నాకు తెలిసి ఒక 10 రాష్ట్రాలు వచ్చి ఇక్కడ ఏదైతే దానికి క్షుణ్ణంగా పరిశీలించుకొని పోయి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్న సందర్భం. కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎంత, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. ఏ రంగంలో కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేని దద్దమ్మ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆ దద్దమ్మకు సంకలు గుద్దుకుంటూ పోయి చప్పట్లు కొట్టే సన్నాసులు ఈ నీతి జాతి లేని వాళ్ళు. అంతేగాని ఏ రోజు కూడా కేసీఆర్ గారిని మేమేదో చేస్తామంటే ఏదో మన అంటారు ఆకాశం మీద ఉమ్మేసిన పరిస్థితి తప్ప కేసీఆర్ గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఈ రోజు కూడా ప్రతి క్షణం కుమిలిపోతున్నటువంటి సందర్భాలు మేము చూస్తూ ఉన్నాం. ఈ చిన్న చితక ఈ దద్దమ్మలు పోయి మేము ఏదో చేస్తాం, మేము ఆడేదో ఉద్ధరిస్తామంటే ఇది కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా రేపటి రోజు మెజార్టీ సీట్లు ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. వీళ్ళందరి కుట్రలు ఏంది, బలమైనటువంటి నాయకులను నయాన్నో భయాన్నో గుంజుకొని మేము టికెట్ ఇచ్చుకొని గెలిపించుకొని మా ఉనికిని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళ వెనక జరిగే కుట్ర ఏంటంటే, అందరికంటే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం సోనియా గాంధీని, ఖర్గేను, రాహుల్ గాంధీని బుగ్గగాన్లను చేసేదానికి అన్ని రకాల స్కెచ్లతో ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఉన్నారు. లోకల్ మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖర్గేను, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బుగ్గగాన్లను చేసేసి
రేపు భారతదేశ పట్టణంలో లిఖించి చూపెడితే వీళ్ళకంటే వీరెవరు లేరు అని చెప్పేసి ఏదో బడాబాయ్ చోటేబాయ్ అన్నట్టుగా ఖచ్చితంగా ఈడ కొంప కూలుతుంది. నిన్న మొన్నటి దాకా ఫోజులు కొడుతున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీ జాతీయ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర కలిగిన దిక్కువల పార్టీ 2 రాష్ట్రాల అధికారం అరకొరనే ఉన్నది. ఈ ఎప్పుడు మీ పుట్టి పలుకుతుందో కూడా తెలియదు. దీన్ని పట్టుకొని విర్రవీగే వీళ్లకు ఇదే తెలంగాణ రాష్ట్రం కర్ణాటక అంటున్నా. కర్ణాటక అంటే ముందు ఈయన పోయి బడేబాయ్ సంఖ్యలో చేరుతాడు. వీళ్ళంతా బుగ్గగాన్లు అవుతారు. వీళ్ళందరూ కూడా ఏవైతే కళలు కంటున్నారో ఈ కళ్ళలో అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదైతే ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నామని విరవిగుతున్నారో ఆ ప్లాట్ఫామ్ కూలగొట్టుకునేది కూడా వాళ్ళే.